హరే కృష్ణ. సో భగవద్గీత ప్రవచనానికి వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. సో అందరికీ నా ధన్యవాదాలు, అందరికీ నా నమస్కారాలు. సో ముందుగా మనము మంగళాచరణ ప్రార్థనలతో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత యథాతథం నుంచి 9వ అధ్యాయము అంటే 9th చాప్టర్ పరమగుహ్య జ్ఞానము లేదా రాజవిద్య రాజగుహ్య యోగము. సో వీటి గురించి మనం పోయిన వారం స్టార్ట్ చేశాము. సో ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యాంశాలు అంటే పోయిన వారం చెప్పుకున్న దాని మీద ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. భగవంతుణ్ణి శరణు అంటే భగవంతుడి యొక్క ఆశ్రయము లేకపోతే భగవంతుడి మీద ఆధారపడటం అనేది 2 దశలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ప్రాసెస్, రెండోది వచ్చి ఇండైరెక్ట్ ప్రాసెస్. అంటే డైరెక్ట్ పద్ధతిలో ఎట్లా అంటే అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా కృష్ణుడిని ఆశ్రయించారు. రానున్న సంగ్రామంలో నీ సహాయం అర్థించి వచ్చాము అన్నారు. కానీ అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు, అంటే డైరెక్ట్ అన్నమాట. ఓకే, దుర్యోధనుడు కృష్ణుడిని వేడుకున్నట్టే ఎట్లా అంటే కృష్ణుడి యొక్క నారాయణ సేనను పొందాలనుకున్నాడు అన్నమాట. అంటే ఆయన భగవంతుడి యొక్క ఆధారం అనేది ఆయన ఎలా చూశాడంటే భగవంతుడి యొక్క శక్తి ఏమిటి ఆ సేన అనుకున్నాడు అన్నమాట. అంటే భగవంతుడి యొక్క మనం అనుకుంటాము ఇన్కన్సీవబుల్ అంటే అచింత్యమైన శక్తి అనేది తెలియకపోవడం వల్ల ఓకే ఈ నారాయణ సేనే కృష్ణుడి యొక్క శక్తి ఉంది, నేను వాటిని పొందితే రానున్న యుద్ధంలో నేను గెలుస్తాను అనుకున్నాడు అన్నమాట దుర్యోధనుడు. ఈ అధ్యాయంలో ముఖ్య సారాంశము ఓకే ఈ అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క అచింత్యమైన శక్తి. భగవద్గీతలో 5 తత్వాల గురించి ప్రస్తావించారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. మొదటిది ఈశ్వరుడు, 2 ప్రకృతి, 3 జీవ, 4 కాల, 5 కర్మ. ఈ 5 అంశాల గురించి ఈ 5 తత్వాల గురించి మనము అవగాహన చేసుకుంటే ఈ పూర్తి వేదాంత సారాన్ని మనం అర్థం చేసుకున్నట్టు అన్నమాట. ఈ యొక్క అధ్యాయంలో మనం ముఖ్యంగా తెలుసుకుంటుంది భగవంతుడి యొక్క శక్తి అంటే ప్రకృతి. జీవుడు భగవంతుని ఎలా ఆశ్రయిస్తాడు, ఎలా తెలుసుకుంటున్నాడు, ఎలా ఉపాసిస్తాడు అనేదే ఈ యొక్క అధ్యాయంలో అన్నమాట. అంటే భగవంతుడి యొక్క శక్తిని మనం ఐశ్వర్యాన్ని మనం తెలుసుకుంటే ఓకే దాని తగ్గట్టుగా మన యొక్క ఆశ్రయం లభిస్తుందన్నమాట.
ఉం? అది మనం ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాము. పోయిన వారము ఈ యొక్క శ్లోకం మనం చెప్పుకున్నాము. మళ్ళీ మనం ఈ యొక్క శ్లోకం చెప్పుకుందాము. మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. సో అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీయు నాయందు కలవు, కానీ నేను వాని యందు లేను. సో భగవంతుడు ఒక అవ్యక్త రూపము అంటే ఇక్కడ మనము పోయిన వారము ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. ఒక పెద్ద సంస్థకి ఒక CEO MD అంటారు, ప్రొప్రైటర్. ఆయన ఒక బ్రాంచ్లో హెడ్ ఆఫీస్లో ఉంటారు, కానీ ఆయనకున్న చాలా సంస్థలు ఉంటాయి, బ్రాంచెస్. అంటే ఒక్కొక్క ఓకే ప్రతి ఒక్క అంటే స్టేట్లోనో లేకపోతే కంట్రీస్లోనో ఆయన బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. కానీ ఆయన ప్రతి బ్రాంచ్లో ఆయన యొక్క ఉనికి అనేది ఉంటుంది. ఎట్లా అంటే తన యొక్క అసోసియేట్స్ ద్వారా, తన యొక్క బలగం ద్వారా, ఎంప్లాయీస్ ద్వారా ఆ యొక్క సంస్థని నడిపిస్తుంటారు అన్నమాట. ఎక్కడైతే ఆ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్లో చూస్తున్న విధి విధానాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసామనుకోండి, ప్రతి బ్రాంచ్లో ఒకే రీతిగానే ఆ యొక్క పనితీరు నడుస్తుందన్నమాట. ఇదంతా ఒకళ్ళే నడిపిస్తున్నట్టే ఉంటుంది కదా. సో అలాగే ఈ యొక్క అనంత కోటి బ్రహ్మాండ నాయక అన్నారు. అంటే అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించారు. ప్రతి బ్రహ్మాండంలో భగవంతుడి యొక్క శక్తితో, అంటే ఆయన యొక్క అంశతో ఉన్న దేవగణాలు యొక్క ప్రకృతిని నడిపిస్తున్నారన్నమాట. సో అలాగా మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రభుపాదులు వారు ఇంకో మంచి ఉదాహరణ చెప్పారు. సూర్యుడు యొక్క ఒక ఆయన సన్షైన్, సూర్యరశ్మి. ఇప్పుడు సూర్యరశ్మి మనం చూస్తే రెండిటికి చాలా అంటే అభేదమైన ఉందన్నమాట. అంటే సూర్యరశ్మి ఉందంటే సూర్యుడు ఉన్నట్టే, సూర్యుడు ఉంటే సూర్యరశ్మి ఉన్నట్టే. సో అంటే సూర్యుడు వచ్చి శక్తిమంతుడు, సూర్యరశ్మి వచ్చి అతని శక్తి. అలాగే భగవంతుడి యొక్క శక్తి అని అర్థం చేసుకోవాలి. సో అవ్యక్త రూపంలో అంటే భగవంతుడు తన శక్తితో ఈ యొక్క భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అంతటా ఇంకా ఆయన వ్యాపించి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. దీనికే విష్ణు పురాణంలో ఒక ఉదాహరణ కూడా చెప్పబడింది అన్నమాట. ఏకదేశ స్థిత అగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీయత. అంటే ఒక ఏకదేశ అంటే ఒక ప్రదేశంలో అగ్ని ఉందన్నమాట. అంటే ఒక నిప్పు ఉందన్నమాట. ఆ అగ్ని నుంచి ఏమొస్తుందండి? జ్యోత్స్నా విస్తారిణ్యత. అగ్ని నుంచి ఒక వెలుతురు వస్తుంది, ఒక దీపం నుంచి, లేదా ఒక వేడి వస్తుంది, హీట్ లైట్. ఈ రెండు వెలువడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఏం చెప్పారంటే పరస్య బ్రహ్మణ శక్తి సర్వేదం అఖిలం జగత్. అదే విధముగా ఓకే ఈ పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు ఆయన అచింత్యమైన శక్తి సర్వ ఇదం అఖిలం జగత్ అంటే అంతటా వ్యాపించి ఉన్నది ఆయన శక్తిని. ఇప్పుడు ఒక చీకటి గదిలో ఒక చోట దీపం పెడితే ఆ గది అంతా ఎలాగైతే ఆ దీపం యొక్క శక్తి అంటే ఒక వెలుతురు, ఒక వేడి ఎలా వ్యాపించి ఉన్నదో, అలాగే భగవంతుడు తన యొక్క అచింత్యమైన తన శక్తితో ఈ సమస్త జగత్తున వ్యాపించి ఉన్నాడు. అందులో అందరూ జీవులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం భూమి మీద ఉన్నాము, ఓకే, మనం ఒక ఇంట్లో ఉన్నాము. అట్లాగే అన్నీ చూసుకుంటే చివరగా ఓకే మన భగవంతుడి సృష్టిలో ఉన్నాము, అంటే ఆయన ప్రకృతిలో మనం ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. కానీ అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కానీ భగవంతుడు ఎక్కడున్నారు? ఒక పర్సన్గా, అంటే ఆయన కూడా మనలాంటి ఓకే 2 చేతులు 2 కాళ్ళు ఒక పర్సన్ అని ప్రభుపాదులు వారు నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే మనకి బ్రహ్మ సంహితలో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఈ విగ్రహ అన్న పదము ఎప్పుడైతే మనం విన్నామో దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. భగవంతుడు కూడా ఓకే ఒక పర్సనే, కానీ ఆయనకి భౌతిక దేహము మనలాంటి దేహము కాదు. ఆయనకి ఆధ్యాత్మిక కంప్లీట్లీ స్పిరిచువల్ సచ్చిదానంద స్వరూపము. ఆదిర్ గోవింద సర్వకారణ కారణం అన్నారు. అనాది అంటే మనకి
అంటే ఒక సృష్టి జరుగుతుంది ఈ శరీరంతో తల్లిదండ్రుల నుంచి, కానీ భగవంతుడికి అనాదిర్ అన్నారు. ఆయనకి ఎవరు లేరు ఆది. అంటే ఆయన ఎప్పుడైతే భూమి మీద ఆయన అవతరణ జరిగినప్పుడు వసుదేవుడు, దేవకి, యశోద, నందమహారాజు వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఆయన యొక్క శక్తితో అంతరంగ శక్తి అన్నమాట. వాళ్ళు భక్తులు, ఓకే, ఆయన యొక్క ఎటర్నల్ అసోసియేట్స్, నిత్య సిద్ధులు. సో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తారు, తద్వారా భగవంతుడు కూడా వస్తారన్నమాట. దీని ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్పారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా కర్ణాటక రాష్ట్రానికి వచ్చారనుకోండి, ఫస్ట్ ఏమవుతుందండి, ఆయన ఫ్లైట్ దిగగానే ముందు ఇక్కడ ఉన్న ఆయన మొత్తం ఎంకరేజ్, అంటే ఆయన గవర్నరు, తర్వాత ఇక్కడ సీఎం, మొత్తం పోర్ట్ఫోలియోస్ అందరూ వచ్చి ఆయన రిసీవ్ చేసుకుంటారు. అంటే ఆయన వచ్చి అన్నిటినీ ఏర్పరచరు, ఓకే, ఒక స్టేజ్, ఒక రిసెప్షన్, వాటన్నిటినీ ఏర్పరచడం అనేది ముందుగానే జరిగిపోతుంది. తర్వాత భగవంతుడు, ఓకే, ఆయన ఎలాగైతే ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అన్నీ ఏర్పరిచారో, భగవంతుడు కూడా ముందుగా తన యొక్క భక్తులతో, ఓకే, ఆయన లీలను చేస్తారన్నమాట. సో భక్తులు ముందు ఆయనకు అన్నీ ఏర్పరుస్తారు. ఇక్కడ ఒక బృందావనం లీల చేస్తున్నారు, తర్వాత మనకి ద్వారకా లీల, మథురా లీల, ఓకే. సో అట్లాగే పాండవులతో ఆయన చేయాల్సిన మిషన్, ఓకే, భగవంతుడి యొక్క మిషన్ ఎలాగుంది, వాటన్నిటికీ దేవతలు అందరూ కూడా ముందుగానే అవతారం చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకున్నాం మనం, భగవంతుడు తన యొక్క ఆధ్యాత్మిక అబోర్డ్, ఓకే, స్పిరిచువల్ అబోర్డ్లో గోలోక బృందావనంలో అని ఉంటారు. ఆయన శక్తితో సర్వం వ్యాపించున్నది. గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూత అని బ్రహ్మ సంహితలో కూడా చెప్పారన్నమాట. ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు మనలాగా, ఓకే, అందుకే మనము ఈ యొక్క పౌరుషోత్తమ మాసంలో ఒక శ్లోకం చెప్తాము. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపికా ప్రియం వందే నవగణశ్యామం ద్విభుజం మురళీధరం. ఇక్కడ చూడండి, ద్విభుజం అంటే రెండు బాహువులు కలవాడు. ఓకే, నారాయణుడు 4 చేతులు ఉంటాయి, నారాయణుడికి చతుర్భుజ నారాయణ అన్నారు. ఇక్కడ కృష్ణుడు ద్విభుజం మురళీధరం, ఓకే, అని చెప్పుకొచ్చారన్నమాట. అంటే భగవంతుడు కూడా ఒక విగ్రహ, ఓకే, సచ్చితానంద స్వరూపుడు. వందే నవగణశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శరదం పురుషోత్తమం. సో ఇలా మనము అర్థం చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ పూర్తి అధ్యాయంని మన ఈ యొక్క అంశంగా అర్థం చేసుకోవాలి. నచ మత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ ఐశ్వర్యమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడనైనను సర్వవ్యాపకుడైనను ఈ వ్యక్తి జగత్తునందలి భాగమును కాను, కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూల కారుడునను. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇప్పుడు భగవంతుడుకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, మన హోమ్ డిపార్ట్మెంట్ అంటే మనకు ఎట్లాగైతే మనకంటూ హోమ్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, ఓకే, అలాగే మనకు ఒక ప్లే ఏరియా, అన్ని రకరకాల ప్లేసెస్ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, మనకు ఒక క్లబ్ వెళ్తాము, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము చక్కగా వినోదించడానికి ఒక ప్లేస్, తర్వాత మన ఇంటి ఉండడానికి మన ఫ్యామిలీతో, మన ఆఫీస్కి వెళ్ళి పని చేయడానికి, ఇలాగా భగవంతుడు కూడా రకరకాల థింగ్స్ ఆయనకి ఉంటాయన్నమాట. ఓకే, అంటే భౌతిక జగత్తు అనేది ఆయన యొక్క ఈ యొక్క ఆఫీస్ లాంటిది అన్నమాట. అంటే ఇక్కడ జీవులకి భగవంతుడు మన యొక్క పోషణని కలిగిస్తూ, ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్నారు చూసారా, నేను జీవులందరికీ పోషణ కలిగిస్తున్నారు అనమాట జగత్తులో, సర్వజీవులను పోషించు. సో ఇది ఆయన చేసే ఆఫీస్. ఎందుకు ఇక్కడ జీవుల్ని ఇక్కడ ఉంచి ఆయన పోషించాల్సిన అవసరం ఉంది? అది కూడా భగవంతుడు మనకి దర్శనం లేకుండా, ఓకే, అందరు దర్శనమిస్తూ చేయొచ్చు కదా, తండ్రి మనము ఇంట్లో ఎప్పుడు చూస్తుంటాము, ఓకే, కానీ ఇక్కడ మనకి భగవంతుణ్ణి చూడాలన్న ఆకర్షణ, ఆతృత అనేది మనకి లేదు. ఎంతసేపటికి నేను నాది అనొక భావనలో బతకడం వల్ల, ఓకే, నేను భగవంతుడిలాగా, ఈశ్వరుడిలాగా అన్నిటినీ ఏకఛత్రాధిపత్యంగా నేను అన్నీ అనుభవించాలి
అనే ఒక భావనలో ఉండడం వల్ల ఓకే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఓకే, ఓ నాయన, నువ్వు ఇలాంటి తత్వంతో నువ్వు సుఖపడలేవు. నీ యొక్క ఓకే ఇది నీ యొక్క విద్యుక్త ధర్మం ఏంటంటే నా యందు శరణు పొంది నా ఆశ్రయముతో నా యొక్క ప్రేమ మైత్రితో స్వభావంతో మాత్రమే నీ యొక్క పూర్తి సంతృప్తి లభిస్తుంది. జీవితంలో పూర్తి సుఖాన్ని అనుభవించగలుగుతావు, సంతోషాలను అనుభవించగలుగుతావు అనేది ఆ మూల అంశాన్ని మనకి తెలియపరచడానికి. ఓకే, ఎలాగైతే మనకి చాలా ఉదాహరణ చెప్పారు. ప్రభుపాదులు అంటారు, ఒక్కొక్కసారి పిల్లవాడు మారం చేస్తూ ఉంటారు, నేను కారు డ్రైవ్ చేయాలని. అంటే చాలా అటాచ్మెంట్ ఉన్న ఫాదర్ అండ్ చైల్డ్. ఓకే, సో పిల్లవాడు చెప్పింది కాదనలేడు, అట్ ద సేమ్ టైం కారు ఇవ్వలేడు. కారు ఇస్తే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని అతన్ని ఒక మంచి అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళారన్నమాట, వండర్లా అట్లాంటి సంథింగ్ తీసుకువెళ్ళి అక్కడ చక్కగా బొమ్మ కారు ఉంది, ఆయనకి మంచి కంట్రోల్ ఉంటుంది, రిమోట్ మొత్తము. ఓకే, ఆ కార్ని పిల్లవాడు తోలుతున్నట్టు అనుకుంటాడు, నేనే తోలుతున్నాను అనుకుంటాడు, కానీ వెనక రిమోట్ మాత్రము ఓకే ఆయన అధీనంలో ఉంటుంది. అర్థమైందండి? సో అలాగే ఈ సృష్టి మొత్తము ఓకే నేనే నడిపిస్తున్నాను అనుకుంటారు కొంతమంది. ఓకే, కొంతమంది సైంటిస్టులు అనుకుంటున్నారు, నేను ఈ యొక్క సృష్టిలో ఇది జరుగుతుంది, ఇది ప్రాబ్లం వస్తుంది, వీటన్నిటిని ఎలా అరిగట్టాలి, ఎకోసిస్టమ్ని మన ఈ యొక్క సిస్టంలో మన ఫుడ్ కరువు అవుతుంది, నేను ఫుడ్ని బాగా ప్రొడక్షన్ చేయాలి అని రకరకాల సైన్స్ వాటి మీద డిపార్ట్మెంట్స్తో మనము చేస్తున్నాము. ఓకే, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రంలో భగవంతుడే అందరికి పోషణ కలిగిస్తున్నాడు. మనము పని చేయటం అనేది భగవంతుడి యొక్క మనకిచ్చిన స్వభావరీత్యా ఈ శరీరంతో మనము మన కార్యాన్ని మన విధిగా మనం చేస్తున్నాము. అది భగవంతుడి కైంకర్యంగా చేయమని ఒక ఆదేశం అన్నమాట. దాన్ని విస్మరించి మనము నేనే ఏకఛత్రాధిపత్యము అనే భావనలో మనం నడుస్తున్నాం చూసారండి. దాని నుంచి మనల్ని రీఫార్మేషన్ చేయడానికి ఈ యొక్క భౌతిక జగత్తుని మనకి అందించబడ్డారు సృష్టి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎంతటా నేనున్నాను కానీ ఈ యొక్క భౌతిక జగత్తునందలి భాగమును కాను. అర్థం చేసుకోండి. అంటే భగవంతుడు ఇక్కడ సర్వత్రా ఉన్నాడు, ఆయన అధీనంలో జరుగుతుంది, ఆయన శక్తి యొక్క అచింత్యమైన శక్తి నడిపిస్తుంది. కానీ ఆయన యొక్క భౌతిక జగత్తులో మనలాగా ఉండి మనతో ఉండి ఆయన ఓకే ఆయన కార్యంలో ఉండవన్నమాట. అంటే ఆయన యొక్క అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ధామము పరంధామము అనేది ఎక్కడ ఉన్నది అనేది మనకి శాస్త్రాల్లో చాలా చెప్పారు. ఓకే, భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటారు, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరం ధామము ఎటువంటిదంటే మనకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు, అక్కడ ఎలక్ట్రిసిటీ నిప్పు అవి ఉండవు. న తద్భాషతే సూర్యు న శశాంకో న పావకః. పావక అంటే ఒక అగ్ని, దేదీప్యమానమైన ఓకే ఆ భౌతిక జగత్తుకి అతీతమైన ఓకే ఆధ్యాత్మిక ఓకే సనాతన ధామము పరంధామము ఆయన గోలోక బృందావనము వైకుంఠము. అక్కడ భగవంతుడు అందరికీ దర్శనమిస్తూ అందరితో తన యొక్క ప్రేమ ఓకే వాటితో ఆయన లీలను చేస్తుంటారు అన్నమాట. ఓకే, సో ఆ ధామాన్ని మనం పొందడానికి ఓకే మనకి ఇక్కడ ఆదేశాన్ని ఇస్తున్నారు. తర్వాత ఆయనే అవతరించి ఆయన యొక్క లీలతో నువ్వు నా యొక్క చెంతకి చేరితే నీ యొక్క జీవితము ఎంత ఆనందదాయకమవుతుంది అనేది మనకి అవగాహన కల్పించడానికి చేస్తున్నారు అన్నమాట. సో అందుకే ఈ యొక్క శ్లోకాలన్నింటినీ ఈ యొక్క విధానంగా మనం అర్థం చేసుకోవాలి. సర్వత్రా వీచినట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉండినట్లు సృజించబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క పరమ గుహ్యం అంటే పరమ గుహ్యము ఎందుకంటున్నామంటే మీరు ఒకటి ఆలోచించాల. సైంటిస్టులు ఎన్నో కష్టాలు పడి అదేమంటారు మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లాగా మన కార్బన్ ఏదో అంటారు కదండి థియరీ అన్నీ చూసి ఈ యొక్క ఎర్త్ ప్లానెట్కి ఎన్ని సంవత్సరాలు ఉంది అని కనుక్కుంటున్నారు. ఓకే, ఏదైనా చిన్న కొన్ని కనబడతాయండి. ఇప్పుడు మనకి డైనోసార్స్ మూవీలో కూడా మనం చూస్తుంటాం, వాళ్ళు ఏదో బోన్స్ చూసి వాటి గురించి చక్కగా విశ్లేషణ చేసి
వీటిని ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి యొక్క హిస్టరీ ఏంటి అని చెప్పేసి డేటింగ్ చేస్తుందన్నమాట, అంటే కార్బన్ డేటింగ్. ఓకే, సో దాంతో వాళ్ళు కనుక్కుంటున్నారు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సృష్టి జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఈ పరాల జీవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ సృష్టికి. ఎంత చూసినా మనకి మామూలుగా మనం డే టు డే మనం మాట్లాడుకుంటే 3000 సంవత్సరాలు మించి మన దగ్గర ఒక హిస్టరికల్ నాలెడ్జ్ లేదనమాట. అంటే ఈ సృష్టి మూలము అనేది ఒక థియరీగా మాత్రమే చెప్తున్నారు. మరి అటువంటి ఒక జ్ఞానాన్ని మనకి ఇక్కడ భగవంతుడు అంటే సృష్టి ఎలా జరిగింది, మనము ఈ జీవుడము ఈ యొక్క భౌతిక జగత్తుకి ఎలా మనం వచ్చాము ఓకే అనేది మనకి అవగాహన కావాలి. నేను అందరికీ ఇంకొక మంచి ఉదాహరణ చెప్తానండి. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను. ఒక చోట పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఒక ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. చూడంగానే ఇదేమో నా అపార్ట్మెంట్ ఏమో అని ఒక డౌట్ వచ్చింది. కొన్నిసార్లు చూస్తుంటే అపార్ట్మెంట్ లాగా లేదు, ఇక్కడేమీ సేల్ పెట్టలేదు, మేబీ కంపెనీస్ ఆఫీస్ కోసం పెట్టారేమో అని ఒక డౌట్ వచ్చింది. తర్వాత చూస్తే అది ఒక హాస్పిటల్ కోసం కడుతున్నారని తెలిసిందనమాట. సో ఇదన్నీ మనము మొదట చూసినప్పుడు ఎలా అనుకుంటామండి, మన ఊహకి మించి ఓకే ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేము మనం. ఓకే, ఇదేమో అనుకుంటూ థియరీ మాట్లాడతాము. కానీ నిజంగా ఎవరైతే ఆ సృష్టి చేస్తున్నారో, ఎవరైతే కట్టుబడి చేస్తున్నారో వాళ్ళు బోర్డు పెట్టి ఇక్కడ హాస్పిటల్ త్వరలో ప్రారంభమవుతుంది, లేకపోతే ఇక్కడ షాపింగ్ మాల్ ప్రారంభమవుతుంది, లేకపోతే కూడా పెద్ద ఆఫీస్ ప్రారంభమవుతుంది అని చెప్పినప్పుడు మనకు వెంటనే అవగాహన వస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడు కూడా ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టి యొక్క బిహైండ్ ద స్క్రీన్ ఎవరున్నారు, ఎవరికి ఆధీనంలో సృష్టి నడుస్తుంది, ఎవరి ఆధీనంలో ప్రతిరోజు ఉదయం అంటారు 6ంటికి సూర్యుడు ఉదయించడము, సాయంత్రం కాంగల సూర్యుడు అస్తమించడము. ఓకే, ఈ యొక్క సీజన్స్ మన ఋతువులు అంటాం కదండి. సో ఎట్లా జరుగుతున్నాయి, అక్కడ వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఏ టైంకి రావాల్సిన ఆ సీజన్కి సంబంధించిన మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అందుతున్నాయి మనకి. అంటే ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది అనేది మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఈ సిస్టమ్ అంతా ఎట్లా జరుగుతుందంటే ఈ సృజించబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నామని గ్రహింపము. అంటే భగవంతుడు తన యొక్క శక్తిని మనకి చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. కల్ప అంతమున ఓకే మనం చెప్పుకున్నాం కదండి మన 8వ అధ్యాయంలో. కల్పము అంటే ఈ యొక్క చతుర్యుగాలు, సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4ని కలిపి చతుర్యుగాలు, మహాయుగము కూడా అంటారు. ఈ యొక్క మహాయుగము 1000 సార్లు, సహస్రం అంటే కలిపితే దాన్ని ఒక కల్పం అంటారు. ఓకే, ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఒక బ్రహ్మ యొక్క ఒక పగలుని ఒక కల్పము, బ్రహ్మ యొక్క రాత్రి ఆయన ఒక మళ్ళీ సేమ్ 12 hours + 12 hours అదొక కల్పము. సో కల్పాంతమున అంటే బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు, లేదా బ్రహ్మకి 100 ఏళ్ళు నిండినప్పుడు, మళ్ళీ ఒక సృష్టి జరుగుతున్నప్పుడు, ఇలా అన్నిటి రకాలుగా మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ భగవంతుడు అన్నారు, సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును, మరి యొక్క కల్ప ఆరంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజించును. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క భౌతిక జగత్తు మొత్తంలో ఏమున్నాయని చూస్తే జడ పదార్థము అంటే భౌతిక పదార్థము, ఇంకోటి వచ్చి ఓకే పరార్థము అంటే సుపీరియర్ ఎనర్జీ, ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఓకే, అంటే మనకి జీవశక్తి, భౌతిక శక్తి. మనందరము జీవం. ఓకే, అంటే జీవంతో కాన్షియస్ ఉంది మనకి, మనం చేయెత్తుతున్నాము, నడుస్తున్నాము. ఓకే, ఆ చేతనం అనేది ఉంది. ఓకే, కానీ ఇంకొక శక్తి ఉంది, జడము. ఈ 2 శక్తి మనకి పూర్తిగా ఇటు చూసిన కనబడుతున్నాయి మనకి. ఓకే, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు, ఈ యొక్క బ్రహ్మాండములో ఉన్న జీవరాశులు అందరూ అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నారు. ఓకే, అంటే అక్వాటిక్స్ 9 లక్షలు, అలాగే మనుషులు
మొత్తము ఈ బ్రహ్మాండంలో 4,00,000 రకాలు ఉన్నారన్నమాట. కిన్నెర, కింపురుష ఇట్లా చెప్తున్నారు కదండి, గంధర్వ ఇట్లా వాళ్ళందరూ దేవత సమూహాలు అన్నీ కలిపి మనం మానవుల ఒక అంశ. ఓకే, ఎంతమంది అంటే 4,00,000 మంది. ఇలాగ అందరి యొక్క జీవరాశులు ఓకే కల్ప అంతమున భగవంతుడి ప్రకృతిలో విలీనమైపోతారు అన్నమాట. మళ్ళీ కల్పన ఆరంభించినప్పుడు మళ్ళీ భగవంతుడు తన శక్తిచే వాటిని మళ్ళీ సృష్టిస్తారన్నమాట. అంటే బ్రహ్మదేవుడికి ఆ యొక్క సృష్టించే ఒక శక్తిని ఆయనకి అందించారు. ఓకే, బ్రహ్మ యొక్క రెండో సృష్టికర్త. ప్రథమ సృష్టికర్త ఎవరంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. రెండో సృష్టికర్త ఎవరంటే బ్రహ్మదేవుడు. అంటే ఇప్పుడు మనకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, మనకి ఇటుక, ఇసుక, నీరు అన్నీ కావాలి. కానీ ఇవన్నీ ఎవరు దాన్ని సృష్టించారు అనేది ఒక పద్ధతి అనుకుంటే, లేకపోతే ఎవరైతే అందించారో ఒకటి అనుకుంటే, ఒక పని చేసే వ్యక్తి వీటన్నిటిని కట్టుబడిగా వాడుకొని మనకి ఒక పెద్ద ఒక 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 స్ట్రక్చర్ ఇస్తాడనమాట. అలాగే ఇక్కడ ఏమన్నారంటే పురుష అవతారాలు, మహావిష్ణు కారణోదక సాయి విష్ణు, లేదా ఓకే ఇంకో గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఓకే, సో ఈ యొక్క పురుష అవతారాలతో ఈ సృష్టిలో ఓకే ముందు ఒక ఒక భౌతిక శక్తి అనేది నడిపిస్తున్న వెనక ఓకే ఒక 3 శక్తులు అనమాట. అంటే 3 పురుష అవతారాలు అని చెప్పుకోవాలి. సో గర్భోదక సాయి విష్ణు ఒక నాభి నుంచి కమలము ఉద్భవించి ఆ ఉద్భవించిన కమలం పైన బ్రహ్మ సృష్టించబడ్డారు. ఇప్పుడు బ్రహ్మ ఏం చేశారు, ఈ 14 భువనాల యొక్క ప్లానటరీ సిస్టమ్స్ని ఆయన క్రియేట్ చేసి అన్ని యొక్క ప్లానటరీ సిస్టమ్స్లో జీవుల్ని ఆయన సృష్టించారు. అంటే ప్రతి ఒక్క జీవుడికి శరీరాన్ని అందించారన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన నిద్రిస్తున్నప్పుడు మళ్ళీ ఆయన యొక్క ఆధీనంలో ఉన్న సృష్టిని మళ్ళీ విలీనం చేసుకొని మళ్ళీ ఆరంభమున మళ్ళీ భగవంతుడి శక్తితో మళ్ళీ సృష్టి నడుస్తుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మన ఊహకి మన అందరం, మనకి చెట్టు ముందా విత్తు ముందా అని మనకి సామెత ఉందన్నమాట. సో ఇక్కడ చెట్టు విత్తు ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టిలో భాగం మాత్రమే. ఆ మూలము ఎక్కడి నుంచి వచ్చింది అనేది కారణం అంటే నేనే అని చెప్తున్నారన్నమాట ఈ యొక్క శ్లోకంలో. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు, అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరలా సృష్టించబడును, నా సంకల్పము చేతనే అంత్యమున లయము నందుచుండును. చూసారండి, ఆయన బటన్ నొక్కితే ప్రభుపాదులు అంటారు, మనం కూడా భగవంతుడి యొక్క ఎంత శక్తి ఉందో అంటే అన్లిమిటెడ్, ఆయన విభు ఆయన, మనం ఆయనకున్న లక్షణాలే. అంటే తండ్రి ఎటువంటిదో అంటే ఎటువంటి లక్షణాలు ఉంటారో తన యొక్క పుత్రుడు కూడా అదే లక్షణాలు. అంటే భగవంతుడికి అంశలమైన మనకు కూడా ఆయన సృష్టి చేస్తున్నారు. పెద్ద పెద్ద గ్రహాలు, మన భూగ్రహం అనుకుంటే చంద్రగ్రహం, ఇట్లా అన్ని పెద్ద పెద్ద గ్రహాలతో ఈ బ్రహ్మాండాన్ని ఆయన సృష్టించారు. మనము ఒక చిన్న శాటిలైట్ని సృష్టించి మనం కూడా ఆ శాటిలైట్ని మనం ఆకాశంలో మనం పెట్టి మనం ఈ టెక్నాలజీ మనం నడిపిస్తున్నాం కదండి. అంటే మన సృష్టి ఒక రాకెట్, ఒక బోయింగ్ ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం. భగవంతుడు కూడా ఆయన శక్తి అచింతమైన శక్తితో ఆయన చేస్తున్నారు. ఇద్దరి పని ఒకటే. అందుకే శాస్త్రం చెప్పారంటే భగవంతుడి అంశలమైన మనం మన యొక్క గుణాల నుంచి మనం అర్థం చేసుకోగలిగితే భగవంతుడిని కూడా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడమే కాదు, భగవంతుడి యొక్క మన అనిర్వచనీయమైన ఆయన ఒక సృష్టిలో పొందే ఆ అనుభూతి అనేది కలుస్తుంది మనకి. ఎలాగైతే మీకు చెప్పాను కదండి, ఒకసారి ఒక ఉదాహరణకి ఒక పిల్లవాడు 9th మంత్ రాగానే ప్రసవిస్తుంది తల్లి. వెంటనే తండ్రి, నేను ఆ పిల్లవాడికి మంచి ఫెసిలిటీని ఇవ్వాలనుకుంటున్నాను, మంచి ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, అప్పటికప్పుడు కారు కొంటారండి కొంతమంది, చూసుంటారు మీరు. నాకు పుట్టబోయే బిడ్డకి హాస్పిటల్ నుంచి నేను కొత్త కారులో ఇంటిలోకి రావాలి. ఇంటికి రాగానే తనకు ఒక మంచి గది, చిల్డ్రన్స్ రూమ్ ఫుల్గా చక్కగా డెకరేట్ చేసి మంచి టాయ్స్ పెట్టి మంచి ఉయ్యాలు పెట్టి వీటన్నిటిని ఏర్పరిచారు తండ్రి. ఎంత ఆయన యొక్క ప్రేమ వాత్సల్యం అన్నమాట అదంతా.
సో అలాగే మనం ఈ సృష్టిలోకి రాగానే ఇంత అబ్బూరపడే మంచి ఆకర్షణీయమైన మనకి కనబడుతున్నాయి ఇక్కడ. నేచర్స్ బ్యూటీ అంటారు చూసారండి. అంటే అవన్నిటిని చూసినప్పుడు ఇదంతా నేను అనుభవించాలి అనే భావనలో ఉన్నాం. నేను నాది అనే భావన తప్ప ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సృష్టించారు, ఇవి ఎందుకోసం చేశారు అని మనం ప్రశ్న వేసినప్పుడే మనుష్యుడు అనిపించుకుంటాం అనమాట. అందుకే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, అటువంటి జిజ్ఞాసువే భగవంతుని అర్థం చేసుకొని ఆయన ప్రేమ వాత్సల్యాన్ని అర్థం చేసుకొని తన ప్రేమలో పడతాడన్నమాట. ఆయనకు ఆకర్షణ ఏర్పడుతుంది అన్నమాట భగవంతుడి మీద. అందుకే ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో ఈ సమస్త విశ్వము నా ఆధీనంలో కలదు అనగానే ఓ విశ్వం పూర్ణ సుఖాయతే అని చెప్పారు ఆచార్యులు. ఇప్పుడు భగవంతుడే నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనము ఒక ట్రైన్లో పట్టాల మీద పోతున్నారండి. ఇది ఒక ఉదాహరణ చెప్పారు మీకు, చాలా మంచి ఉదాహరణ ఇది. ఒక ఫ్లైట్లో చాలా ప్యాసింజర్స్ వెళ్తూ ఉన్నారు. సడన్గా ఫ్లైట్ చాలా టర్బులెన్స్కి లోనయ్యి ఊగుతూ ఉంది. చాలామంది కంగారు పడుతూ ఉంటే వెంటనే ఆక్సిజన్స్ అవి కూడా వదిలేరు. లోపల నుంచి పైలట్స్ వాళ్ళు చెప్తున్నారన్నమాట, కొంచెము ఎయిర్ టర్బులెన్స్ ఏదో ఉంది, కొంచెం ప్రశాంతంగా ఉండండి, ల్యాండింగ్ మేము ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాము అని ఏదో కొంచెం చెప్తా ఉన్నారు. దాంట్లో ఒక ప్యాసింజరు చాలా టెన్షన్గా ఉన్నాడు. ఆ పక్కన ఒక చిన్న అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి ప్రశాంతంగా కూర్చొని ఏదో పాటలు పెట్టుకొని హ్యాపీగా వింటా ఉందన్నమాట. ఇతనికేమో కంగారు పెరిగిపోయి అమ్మాయిని పిలిచి, నీకేం అర్థం కావట్లేదా ఇక్కడ ఏం జరుగుతుందో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంట, మనం ల్యాండింగ్ అవుతామో లేదో తెలియదు, ఓకే, మనం గాల్లోనే మన ప్రాణాలు వదిలేయాల్సిన అవసరం రావచ్చు, నీకేమీ భయంగా లేదా అని అడిగారు అనమాట. సో అమ్మాయి ఏందంట, నాకేం భయం ఎందుకు, మరి ఎందుకు భయం లేదు, నాకు తెలుసు మా నాన్న చాలా ఎక్స్పర్ట్, ఎంత ఎమర్జెన్సీ ఎంత డిఫికల్ట్ అయినా కూడా ఆయన చక్కగా, మా నాన్న పైలట్ అక్కడ అని చెప్పి అమ్మాయి చెప్పగానే అతను అవాక్కయ్యారనమాట. అంటే అమ్మాయికి తెలిసింది ఏంటంటే ఈ యొక్క ఏరోప్లేన్ ఫ్లైట్ని కంట్రోల్ చేస్తుంది ఆధీనం ఎవరున్నారంటే తన ఫాదరే చూస్తున్నారు. అంటే తన ఫాదర్ ఎంత గొప్పవాడో నాకు తెలుసు అని ఒక అమ్మాయి యొక్క కాన్ఫిడెన్స్, ఫెయిత్. ఓకే, అది అమ్మాయి చెప్పగానే అతనికి ఇంకా అర్థం కాలేదు, ఎందుకంటే చిన్నపిల్ల ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. కానీ భక్తుడు అంటే ప్రహ్లాదుడు 5 సంవత్సరాల చాలా పసి బాలుడే. హిరణ్యకశిపు ఎంత ఆయన యోగా సాధన చేసి బ్రహ్మచేత వరాములు పొందినా కూడా, ఆయన ఎన్ని వరాలు పొందాడండి, అయినా కూడా ప్రహ్లాదుని ఆయన చంపాలనుకున్నాడు. ఓకే, తన సొంత బిడ్డనే. కానీ ఇన్ని ప్రయత్నం చేసిన విఫలమైన తర్వాత, అంటే నేను ఇంత కష్టపడి పొందిన యొక్క వరాలు ఎటువంటి నాకు అక్కరకు రావట్లేదు. ఓకే, ఏ శక్తి మరి ప్రహ్లాదుడిని కాపాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని ప్రహ్లాదుని నిలదీసి అడుగుతాడనమాట. ప్రహ్లాద్ చెప్పు, ఎవరు నువ్వు, నిన్నెవరు కాపాడుతున్నారు, ఎవరు ఆ శక్తి అనగానే ప్రహ్లాద్ అంటారు, తండ్రి నిన్ను ఏ శక్తి కాపాడుతుందో నన్ను ఆ శక్తే కాపాడుతుంది అని ప్రహ్లాదుడు సమాధానం పరుస్తాడు. ఓకే, ఆ శక్తి ఎక్కడుంది అంటే అన్ని వేళలా అన్ని చోట సర్వవ్యాప్తమై ఉన్నారని. మరి ఈ యొక్క స్తంభంలో ఉన్నాడా నీ యొక్క నారాయణుడు అని ప్రశ్నిస్తే ఉన్నాడు అని చెప్పగానే వెంటనే గద పగలగొట్టగానే వెంటనే నరసింహస్వామి ఆయన అవతారణ ఆవిర్భావం వస్తుందన్నమాట. సో ఇది భక్తుడికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. ఓకే, అంటే సమస్త విశ్వము నా ఆధీనమున కలదు, అన్ని భగవత్ సంకల్పం చేతనే జరుగుతున్నాయి అని ఎప్పుడైతే మనిషికి పూర్తి విశ్వాసము, సంపూర్ణ విశ్వాసం అనేది ఏర్పడినప్పుడు మనకి శోకము, మోహము, భయము అనేది ఎందుకు వస్తాయి చెప్పండి. మన జీవితంలో దినదిన గండం మనకి ఇక్కడ గమనించండి. ఈ దినదిన గండం అనేది శాస్త్రం చెప్పారు. శాస్త్రంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఆ శ్లోకంలో పదం పదం యత్ విపదం, అంటే ప్రతి పదమున అంటే మన ప్రతి అడుగున విపత్తు ఒకటి ఉంది. ఎక్కడ గుంట ఉందో తెలియదు, ఎక్కడ ఏమన్నా ఒక అరటి తొక్క అట్లా ఉన్నా కూడా జారి పడితే మనం
మన కంప్లీట్ బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే మనకేం తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జారి పడతామో తెలియదు. ఓకే, మరి అటువంటి యొక్క భౌతిక జగత్తులో శోకము, మోహము, భయము వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే అన్నిటికీ భగవంతుడే, ఆయన సంకల్పం మాత్రానే ఎన్ని జరుగుతున్నాయి అని ఒక సంపూర్ణ విశ్వాసము కలగడం అనేది ఇది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కాదండి. ఓకే, అంటే నేనేదో ఈరోజు విన్నాను, నాకు ఆ పూర్తి విశ్వాసం కలపడింది, నేను ప్రహ్లాదుల్లాగానే ఎవరైనా హిరణ్యకశిపు వస్తే ఇదే సమాధానం చెప్తానంటే మన వల్ల కాదు. ఎవరైనా వచ్చి ఇలా బుల్లెట్ చూపించారనుకోండి, వెంటనే మనం మునిగిపోయి మనం ఆయన ఏం చెప్తే చేస్తాం. అంటే ప్రహ్లాదుని నువ్వు నామస్మరణ, హరినామస్మరణ చెయ్యకూడదు అని శాసించాడు. కానీ ప్రహ్లాదుడు మరి నేను కుదరదు, నేను హరినామస్మరణే చేస్తాను అని ఎవరు చెప్పగలుగుతారండి? సంపూర్ణ విశ్వాసము ఉన్న భక్తుడు మాత్రమే చేయగలుగుతాడు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతున్నవన్నీ ఇన్ఫర్మేషన్గా మనం చూడకూడదు. వీటిని నేను సంపూర్ణంగా ఒక జ్ఞానాన్ని పొంది ఈరోజు విజ్ఞానాన్ని మార్చుకోవడానికి ఏ సాధన చేయాలి, ఏ అభ్యాసం చేయాలి నేను అంటే దాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనము చాలా ఆర్తితో భగవంతుని మనం కీర్తిస్తున్నప్పుడు, ఆయన గుణాలని మళ్ళీ మనం తలుచుకున్నప్పుడు, ఇదే ప్రహ్లాదుడు చెప్తారన్నమాట. నాకు ఈ సృష్టిలో యొక్క ఓకే ఈ భౌతిక జగత్తులో నాకు ఎటువంటి భయం లేదు. నాకు ఎందుకు భయం లేదంటే నేను ఎప్పుడు కూడా నా చిత్తము సర్వదా స్వామి నిన్ను కీర్తిస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. నా బాధల్లా ఏంటంటే సోచేతతో విముఖ చేతస, ఇక్కడ ఉన్న చాలా జీవులు వాళ్ళ నీ యొక్క పాద పద్మాల యొక్క చరణాలను నీ యొక్క చరణాలను ఆశ్రయించకుండా వాళ్ళ శోకము, మోహము, భయంలో పడి వాళ్ళు చాలా దుఃఖిస్తున్నారు. సో వాళ్ళకి నేను ఒక అండగా నిలిచి వీళ్ళ యొక్క మోక్ష సాధన గురించే నేను ఇక్కడ వాళ్ళు కష్టపడతాను, నాకంటూ నేను మోక్షాన్ని పొందాలనుకోవట్లేదు అంటారనమాట. అది భక్తుడి లక్షణం. భక్తుడు ఎప్పుడు కూడా స్వామి నా మోక్షం చేయండి, నేను నీ దగ్గర వచ్చేస్తాను, ఇక్కడ వీళ్ళు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకోరు. భక్తుడు ఉన్న లక్షణాలు ఏంటంటే ఆయన ప్రభుపాదులు వారు అంటారు ఓకే కరుణా సముద్రుడు. ఓకే, భక్తుడు అంటే కరుణా సముద్రుడు. ఓకే, ఆయన ఇక్కడ ఉన్న అందరూ ఎంత దుఃఖంలో ఉన్నారు, ఎందుకంటే భగవంతుడి యొక్క సందేశాన్ని అంటే భగవంతుడు ఇచ్చిన ప్రేమ సందేశాన్ని వాళ్ళ చెవిన పడలేదు, నేను వాళ్ళందరికీ అందించాలా అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఈ సముద్రాలన్నీ దాటి ఓకే ఆయన అమెరికా వెళ్ళి అక్కడ హరే కృష్ణ మంత్రాన్ని నామస్మరణని ఇనాగ్రేట్ చేసి ఒక పెద్ద హరే కృష్ణ మూమెంట్ని సృష్టించి భగవద్గీత బోధనలు భాగవతాన్ని అందించి మనకి ఎందుకు చేశారంటారండి 70 సంవత్సరాల టైంలో ఆయన గురువు యొక్క ఆదేశాన్ని మెలిచి. ఎందుకంటే వీటన్నిటినీ మన ఇన్ఫర్మేషన్గా తీసుకుంటే మనకి తృప్తినివ్వదు, కానీ వాటిని ట్రాన్స్ఫర్మేషన్గా అంటే రియలైజేషన్ ఆ విజ్ఞానాన్ని పొందడానికి మనం సాధన చేయాలి. అది ఆచార్యులు చెప్పిన ఆ పద్ధతిని మనం పాటించాలి. మహాజన ఏన గత సపంత అన్నారన్నమాట. ఈ యొక్క శ్లోకం యొక్క పరమార్థము గట్టిగా మనం అర్థం చేసుకోవాలి. ఓ ధనంజయ, ఈ కర్మ ఎంతయు నన్ను బంధించదు, నేను తటస్థుని వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నిటి ఎడ సదా ఆసక్తి లేనట్టి వాడనై ఉండును. ఉదాసీనవత్. ఇక్కడ భగవంతుడి శ్లోకం చెప్తున్నారంటే మనం చిన్న సృష్టి చేసామనుకోండి, ఒక చిన్న ఇల్లు కట్టినా ఎంతో మనం మమకారం ఏర్పడుతుందన్నమాట. కొంతమంది చూస్తుంటారు సినిమాల్లో అంటే సినిమా వాటిల్లో చివరగా ఈ యొక్క పరిసరం అంటే నా ఇంట్లోనే నేను చనిపోవాలి. మా నాన్నగారు కూడా మా బెంగళూరు వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు, ఆయనకి చెప్తుంటారన్నమాట, నేను కట్టుకున్న ఆ ఇంట్లోనే నా ప్రాణాన్ని వదలాలి అన్నారు. అంటే ఆ రోజు ఆయన చెప్పినప్పుడు నేను వెంటనే భగవద్గీత అప్పుడు చదివినాం కాబట్టి ఓకే ఆయన మమకారం అంత ఉంది అని నాకు అర్థమైపోయింది. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నారు ఇంత సృష్టి చేసిన ఎంత ఆయన తటస్థుని వలె ఉంటారు, ఉదాసీనవత్ అన్నారు. అంటే దానికే
మనము ఎంత మమకారము మనం చిన్న వాటికి ఏర్పరచుకుంటామో, మరి భగవంతుడు మనకు చూపిస్తున్నారన్నమాట. ఇంత సృష్టి చేసిన ఎందుకంటే ఇదంతా అశాశ్వతమైనది. దీనికి ఒక పర్పస్ ఏంటంటే ఒక తాత్కాలికమైన ఒక మిషన్ కోసమే దీన్ని సృష్టించాము. అంతవరకే అంటే భగవంతుడు మనల్ని తన దగ్గరకు తెచ్చుకోవడానికి మాత్రమే ఈ సృష్టి చేశారు. అంతేగాని నాయన నువ్వు ఇక్కడ నీకు మంచిగా నేను అన్నీ ఏర్పరిచాను, నువ్వు ఎక్కడే ఉండి ఆడుకో, అదే ఉంటారు మన ప్లే గ్రౌండ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడే ఉండి నీ హ్యాపీగా నీకు ఎంజాయ్ చేస్తున్నావు కదా, అక్కడే ఉండి అనుకోరు. ఎప్పుడైతే తండ్రి తన దగ్గరికి రావాలని టైం అయిపోయింది అంటాడు, వెంటనే చేస్తారండి. కొడుకుకి ఇష్టమున్నా లేకపోయినా వెంటనే క్లోజ్ చేస్తాడు అనమాట, లైట్లను ఆఫ్ చేస్తారు. సో అలాగే భగవంతుడు అంటున్నారు, నేను ఈ యొక్క సంకల్పమిత్రాన్ని ఆరంభం అన్నీ చేస్తున్నాను, కానీ వీటిలో నేను ఎటువంటి ఆసక్తి ఉండదు. నేనేం చేస్తున్నానంటే ఓన్లీ నా యొక్క మిషన్ ఏంటంటే నా అంశాలైన అంటే భగవంతుడి అంశాలైన మనము మన జీవులందరినీ భగవంతుడి యొక్క పరంధామానికి తీసుకెళ్ళడానికే అహర్నిశలు భగవంతుడు మనకు చేస్తున్నారన్నమాట. సో అదే ఆయన భక్త వాత్సల్యము అని అర్థం చేసుకోవాలి, ప్రేమ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సాచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమము అనుసరించియే ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది. చూసారండి, మళ్ళీ సేమ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి ఆధీనంలో ఉంది, ఆయన అధ్యక్షతన. అంటే ఇక్కడ బ్రహ్మ సంహితలో మాట చెప్పారన్నమాట, చాయేవ యస్య భువనాని బిభర్త దుర్గా అన్నారు. ఈ దుర్గాదేవి అంటే మదర్ దుర్గా. సో ఈ యొక్క సృష్టిని ఆమె మొత్తం కంట్రోల్ చేస్తూ ఉందన్నమాట. సృష్టి త్రిశూలం ఉంటుంది ఆమెకి, 3 అంటే సత్వ రజ తమో ఈ త్రిగుణాలతో, ఆ శక్తితో, త్రిగుణ శక్తితో, త్రిగుణమయి అన్నారు. ఆ త్రిగుణమయ శక్తితో ఈ యొక్క మొత్తము స్థావర జంగములను సృష్టించుచు ఒక నియమాలు అనుసరించి మన దాన్ని లాస్ ఆఫ్ నేచర్ అంటారు. మనకి ఇంగ్లీష్లో లాస్ ఆఫ్ నేచర్. మనకు ఒక గ్రావిటేషనల్ లా అని చెప్తున్నారు, అలాగే మనకి ఒక లా, ఇది ఒక లా, ఎలక్ట్రిసిటీకి ఒక లాస్ ఉన్నాయి. రకరకాల మన డిపార్ట్మెంట్స్లో మనము చూస్తుంటే చాలా లాస్ చెప్తూ ఉంటారు సైంటిస్టులు. మరి వీటన్నిటిని లాస్ని ఎవరు సృష్టించారు? నియమాలని ఈ ప్రకృతిలో అనుసంధానమై ఉన్నది. ఈ ప్రకృతి ఏమన్నా అధ్యక్షతన జరుగుతుందంటే ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడి ఒకటైన శక్తి ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పారన్నమాట 10వ అధ్యాయంలో. ఒక అంశతో భగవంతుడు ఈ సృష్టిని మొత్తం నడిపిస్తున్నాడు. సో ఈ యొక్క సృష్టి జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి, మన జీవులందరూ కూడా ఈ సృష్టిలో తన ఇష్టానుసారంగా, అంటే నేను నాదైన చెప్పాను సార్ మమకారం, అది పొందుతూ ఆనందిస్తూ బతుకుతున్నారు కొంతమంది ఈ యొక్క స్థితిలో ఉండి ఎటువంటి సంతోషము లేదు, ఎప్పుడు శోకము, మోహము, భయంతోనే మన దినదిన గండము, పదం యత్విపదము, అశాశ్వతం. ఇంకా ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, శ్రీకృష్ణుడు అన్నారు, దుఃఖాలయం అశాశ్వతం. మరి ఇటువంటి భౌతిక జగత్తులో నేను ఎందుకు ఉండాలి? నేను నా యొక్క స్వగ్రామము నా పరంధామమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క చెంతకు నేను వెళ్ళాలి. గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. బ్యాక్ టు గాడ్ హెడ్. ఇప్పుడు మనము ఒక మంచి రిసార్ట్కి వెళ్ళామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, కొడైకెనాల్, ఇక్కడ దగ్గరలో మైసూర్, అక్కడ మంచి ఒక పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద హోటల్లో మనం దిగుతాం, బస చేస్తాము, అకామిడేషను. కానీ అక్కడ ఇవి అవి కావాలని మనము టెంపరీగా ఉన్న ఆ 2 డేస్కి మనం ఆరాటం పొందమన్నమాట. నేను ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, టీవీ లేదు, టీవీ కొనుక్కోవాలి, ఇట్లాంటివన్నీ మనం ఎక్కువ ఉండదు. అది ఏమున్నాయో అందరితో అడ్జస్ట్ అయిపోతాం మనం. ఒక 5 టీవీ పెట్టారు చాలు, అంతే. ఫ్రిడ్జ్ ఏదో ఉంది చిన్నది చాలు. కానీ మన మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ ఉండి అన్నీ నేను
సైట్ సీయింగ్ మొత్తం చూసుకోవడము, మళ్ళీ అయిపోయిన తర్వాత నా సొంత ఇంటికి నేను వెళ్ళిపోవాలనుకోవడం. ఓకే, ఇక్కడ చూశాను, నాకు ఓకే, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నా సొంత ఇంట్లో ఉన్న ఒక కంఫర్ట్ అదేనేది నాకు పొందలేదు. ఏదో చూసాం, అంతవరకు ఆనందించాం, ఇక అంతకు మించి నేను ఇక్కడ ఏం చేయలేను, మళ్ళీ నా గూటికి నేను వెళ్ళాలి. సో ఇది ఒక జ్ఞానికి ఇది ఒక అవగాహన లభిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట శాస్త్రంలో. ఓకే, అంటే ఒక జ్ఞాని ఈ ప్రకృతిని తను చూసే దృష్టి, ఆ జ్ఞాన దృష్టి అనేది ఉంటుందన్నమాట. ఆయన ఆ దృష్టితో ఇక్కడ ఏది చూసినా శాశ్వతమైనది, ఏది చేసినా కూడా పునః చర్విత చర్వనానాం, చేసిందే చేయడం. నా తండ్రి ఏం చేశాడో పుత్రుడు నేనేం చేస్తున్నానో నా పిల్లవాడు కూడా అదే చేస్తున్నాడు. చివరికి మనం పుడుతున్నాము, ఏదో కార్యకలాపాల్లో మునిగి ఉన్నాము, ఒక టైం వచ్చినప్పుడు ఇది ఒక డ్యూటీ అనుకుంటున్నాము, ఇంకో టైం వచ్చినప్పుడు ఇంకో డ్యూటీ, ఇంకో టైం వచ్చినప్పుడు ఇంకో డ్యూటీ. ఓకే, శ్రీపాద శంకరాచార్యులు చెప్పినట్టు చిన్నప్పుడేమో ఆటపాటలతో, ఓకే, యవ్వనంలో వచ్చినప్పుడు చదువు, తర్వాత మ్యారేజ్, మరి యవ్వన దశ నుంచి ముసలితనం వచ్చినప్పుడు మన చింత, ఎప్పుడు చూసినా నా ఆరోగ్యం ఇది బాగాలేదు, ఏదో మెడిసిన్స్ వేసుకోవాలి, నా ఈరోజు ఆరోగ్యం బాగుండే చాలు, ఇదే ఒక చింతలో ఉంటాడనమాట. మరి చివర దశలో వచ్చేసరికి నేను ఎప్పుడూ ప్రశాంతమైన చావుని నేను పొందగలుగుతానని ఆలోచిస్తూ ఉంటారు. మరి ప్రతి దశలో ఇన్ని మార్పులు చెందుతున్నప్పుడు మన తల్లిదండ్రులు, మా తాతలను చూస్తున్నాం మనం అందరము. మరి మనకి ఆ జ్ఞాన దృష్టి అనేది ఏర్పడినప్పుడే అప్పుడు భగవంతుడు చెప్పిన ఈ ప్రకృతి మొత్తం తన అధ్యక్షత నడుస్తున్నది, ఇక్కడ నియమాలతో అనుసరిస్తున్నది. ఆ నియమాలు అంటే ఏంటంటే జనమ మృత్యు జరా వ్యాధి, ఇది నియమాలు. ఎవరిక్కడ శాశ్వతంగా ఉండలేరు, ఎవరిక్కడ సంపూర్ణ సుఖంగా ఉండలేరు. ఎందుకంటే ఈ యొక్క భౌతిక సృష్టియే ఒక నియమము, ఈ యొక్క దుఃఖములతో నడుస్తున్నది. మరి ఎందుకు ఇన్ని దుఃఖాలు ఇచ్చి మనకి ఇక్కడ అంటున్నారంటే భక్తులకి ఆ దుఃఖాలే లేవు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుపాద లాంటి వారు ఆయన ముసలితనంలో ఉన్నా కూడా ఆయన ఏ రోజు బాడీ కాన్షియస్గా లేరు. ఆయన ఎప్పుడు కూడా సర్వదా భగవన్నామ స్మరణలోనే ఉండి, ఓకే, ఆయన చివరి దశలో కూడా ఆయన బెడ్ మీద పడుకొని భాగవతాన్ని ప్రవచనాన్ని ఆయన చెప్తున్నారు, అంటే ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఆయనకి ఉన్నదల్లా ఏంటంటే నేను భగవంతుణ్ణి మరపు అనేది నాకు రాకూడదు, అదే తన బాధ. భక్తుడి యొక్క బాధ ఏంటంటే నేను భగవంతుని మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, భగవంతుని మర్చిపోవడమే బాధ. అంతేగాని నాకు ఈరోజు సమయానికి ఫుడ్ రాలేదు, నేను కోరుకున్న ఆహారం రాలేదు, నేను ఏదో చక్కగా ఇట్లా ఉన్నాను అట్లా రాలేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మన ఆధీనంలో లేవు, మనమే ఈ యొక్క ప్రకృతి ఆధీనంలో ఉన్నాము. మనం చూస్తున్న ప్రతి ఒక్కరూ, మన ఇంట్లో మన వైఫ్, మన పిల్లలు అందరూ, మన హస్బెండ్ అందరూ కూడా ప్రకృతి ఆధీనంలో ఉన్నారు. ఎవరి స్వభావరీత్యా వాళ్ళ ప్రవర్తన ఉంది, ఎవరి చేతిలో లేదు. కానీ ముఖ్యంగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఎంత ప్రకృతిలో విలీనమై ఉన్నాము, అంటే ప్రకృతిలో మనం నిమగ్నమై ఉన్నాము. అటువంటి ప్రకృతి, అశాశ్వతమైన ప్రకృతి నుంచి పరంధామానికి వెళ్ళడానికి చెప్పిన ఈ యొక్క అంశాలని మాత్రం నేను అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుని డైరెక్ట్గా నేను పొందాలి అనేదే ఇక్కడ భగవంతుని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క విభాగం, ఓకే, ఈ సెక్షన్ నుంచి ఓకే భగవంతుడు చెప్తున్నారు ఈ యొక్క సృష్టిని అర్థం చేసుకుని, ఓకే, భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని, అచింత్యమైన శక్తిని అర్థం చేసుకునే వాళ్ళెవరు, అర్థం చేసుకొని వాళ్ళెవరు, వాళ్ళ యొక్క డెస్టినీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అంటాం చూసారండి, ఒక మంచిగా చదివితే ఫస్ట్ క్లాస్ వచ్చిన వ్యక్తికి ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, లేదా థర్డ్ క్లాస్ వచ్చిన లేదా ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటాం చూసారండి, మన పిల్లలు చెప్తూ ఉంటాము. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ చెప్తున్నారు, అవజానంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమభూత మహేశ్వరం. సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారు ఎరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూడును నన్ను అపహాస్యము చేయుదురు. ఇక్కడ చూడండి, పాండవులు కౌరవులు. పాండవులు కృష్ణుడే దేవాది దేవుడు. నెక్స్ట్ ఒక అధ్యాయంలో మనకు వస్తుంది. అర్జునుడు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని కీర్తిస్తున్నారు.
తన దివ్యత్వాన్ని అని చెప్పారు చూసారా. భగవంతుడు నా దివ్యత్వముని ఎవరైతే ఎరుగుతారో అంటే ఎరిగి ఉంటారో వాళ్ళు మహాత్ములు. ఓకే, లేదా ఇక్కడ ఏం చెప్పారు, మూఢులు. ఎరగని వారు ఎవరు? మూఢులు. వాళ్ళు ఏం చేస్తారండి? అపహాస్యం చేస్తారు. కృష్ణుడు హస్తినాపురంలో ఆయన రాయబారిగా, పాండవుల రాయబారిగా వెళ్ళి సందేశం చెప్పి వాళ్ళ సంధి కుదుర్చడానికి ఎంత ప్రయత్నం చేసిన తర్వాత దుర్యోధనుడు వాళ్ళందరూ కలిసి కృష్ణుడిని బంధిస్తే మనం ఈ యుద్ధాన్ని సంపూర్ణంగా గెలిచినట్టే, యుద్ధం చేయకుండానే అని భావన వస్తుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడు పెద్ద ఉందండి స్టోరీని చిన్నగా చెప్తే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు అన్నమాట. దుర్యోధనుడు చూస్తాడు, ఇదేదో మ్యాజిక్ షో అనుకుంటాడు అన్నమాట. దీన్నే యుద్ధమున ఒక్కసారి కృష్ణుడిని కొంచెం ఇబ్బందిగా కరు చేస్తే, అంటే అర్జునుడిని రథాన్ని అంటే తనే కాదు భీష్ముడు ద్రోణాచార్యుడు అన్నీ చేస్తుంటే అప్పుడు దుర్యోధనుడు ఒక ఛాలెంజ్కి చెప్తాడు అనమాట. ఓ కృష్ణ, నువ్వు ఆ రోజు హస్తినాపురంలో చూపిన అదేదో మ్యాజిక్ పెద్దగా చూపించావు, అవన్నీ చూద్దాం ఇప్పుడు, రణరంగంలో చూద్దాం ఇప్పుడు ఎవరెవరు గెలుస్తారు అని. అంటే తన పక్కన భీష్మ, ద్రోణ, కర్ణ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎదిరించే శక్తి పాండవులకు లేదు అని ఒక ధీమా అన్నమాట దుర్యోధనుడికి. ఎందుకంటే అక్కడ ఉన్నది కృష్ణుడు మానవ రూపంలో ఉన్నాడు, తను నాలాంటి వాడే అనుకోవడం వల్ల. అలాగే ప్రభుపాదులు వారు అంటారు, మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకున్నప్పుడు మనం చూస్తాం, ఓ మా ఇంట్లో కూడా ఒక విగ్రహం ఉంది, ఏంటంటే పాలరాతితో నేను ఒక శిల్పం చెక్కి పెట్టుకున్నాను, ఈ శిల్పము మా ఇంట్లో ఉన్నది, అట్లాంటిది ఆ గుడిలో అక్కడ ఉన్నది, కానీ ఇక్కడ అందరూ మొక్కుతున్నారు, ఇక్కడేమో నేను రోజు మట్టి పెట్టి తుడుస్తున్నాను, అంతే తేడా అనే భావన ఉంటాం అన్నమాట. దీన్నే మనకి ఆచార్యులు చెప్పారన్నమాట, అర్చే విష్ణు శిలాదీర్. అంటే అర్చామూర్తి విష్ణు యొక్క రూపమైన, ఓకే, అంటే ఆయనే అవతారంగా ఎట్లయితే మనకి నామావతారం కలియుగంలో అన్నారు, అలాగే అర్చావతారము ఒక గుడిలో మనం దర్శనం చేసుకున్నప్పుడు ఒక రాతినో లేకపోతే ఒక స్టోన్, వుడ్, అంటే ఇట్లాంటి అన్నీ చూసి ఓకే ఇది కూడా జడ పదార్థమే అనుకున్నాం అనుకోండి, ఏమవుతామండి మనకి భగవంతుడి దర్శనం భాగ్యం కలగదన్నమాట. సో ఆ రోజు దుర్యోధనుడు డైరెక్ట్గా కృష్ణుని సందర్శించారు, కానీ ఆయన మనిషే నాలాగే అని అపహాస్యం చేశారు. ఈరోజు మనము ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు దేదీప్యమానంగా అలంకరించబడి ఆయన సచ్చిదానంద స్వరూప విగ్రహము, ఓకే, అంటే మనం చూస్తే జడ పదార్థమే కదా అని మన భావన వచ్చినప్పుడు, అందుకే ప్రభుపాదుల వారు ఐడల్ వర్షిప్ కాదు మనం చేస్తున్నది, డీటీ వర్షిప్. డీటీ వర్షిప్ అంటే అర్చామూర్తిని, భగవంతుణ్ణి మనము ఆరాధించుకోవడానికి, ఆయనతో మనకున్న సంబంధాన్ని మనం ఆ ప్రేరణ కలగడానికి. ఓకే, ఇప్పుడు మన ఫుడ్ మనం నివేదన చేస్తాం, భోగము. ఓకే ఓకే ఇప్పుడు మనం నివేదన చేసినప్పుడు నైవేద్యం అంటాం చూసారండి. భగవంతుడికి నైవేద్యం చేసినప్పుడు భగవంతుడు తినడలే, ఆయన రాతే అనుకొని నైవేద్యం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మన బ్రహ్మ మధ్వ గౌరీ సంప్రదాయంలో రఘునందన్ అని ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి చెప్తారన్నమాట, నాయన నేను ఈరోజు పని మీద ఊరెళ్తున్నాను, అమ్మ చక్కగా అన్నీ షడ్రుచులతో అన్నీ చేసిన వంటకాలు నువ్వు నైవేద్యం పెట్టాలి అని ఒక డ్యూటీ ఇచ్చిపోతాడు అన్నమాట పిల్లవాడికి. ఈ పిల్లవాడు చాలా భక్తుడు, భాగవతోత్తముడు అనమాట. ఆయన తల్లి ఇస్తుంది, అంటే మనకున్న సనాతన ధర్మం ఏంటంటే తల్లి అన్నీ చక్కగా చేస్తుంది, తండ్రి నివేదన చేస్తాడు, తండ్రి స్థానంలో ఉన్న నెక్స్ట్ పిల్లవాడికి ఆ బాధ్యత అప్పగించారన్నమాట. అంతే. సో ఆ పిల్లవాడు తీసుకెళ్ళి ఆయన అంటారు తన గృహంలో ఉన్న పూజా మందిరంలో వెళ్ళి స్వామికి నివేదన చేస్తూ, స్వామి తీసుకోండి, నా తండ్రి చెప్పారు మీకు ఇష్టమంటావన్నీ మా తల్లిగారు చేశారు, నువ్వు స్వీకరించాలంట. కాసేపు కూర్చున్నాడు, ఎంతసేపటికి ఏం తినట్లేదు అన్నమాట. స్వామి అర్చామూర్తిలో ఉన్న స్వామి ఏం తీసుకోవట్లేదు. ఇంకా పిల్లవాడు ఏడవడం స్టార్ట్ చేశాడు, నువ్వు ఈ రోజు కానీ తినకపోతే
ఇంటికి వచ్చాక మా నాన్నని దెబ్బలు తింటారు, మా నాన్నని కొడతాడు, ఓకే నువ్వు తినాల్సిందే అని చెప్పేసి మనం అనొచ్చు. అంటే వాడి స్వభావము ఇన్నోసెన్స్ అని చెప్పచ్చు. కానీ అక్కడ ఇన్నోసెన్స్ కాదు. పిల్లవాడికి అక్కడ ఉన్నది ఒక రాతి విగ్రహము అన్న భావన లేదు. స్వయంగా దేవాది దేవుడు ఆయన దర్శనం ఇస్తున్నాడు అన్న ఒక భక్తిపూర్వకమైన భావం అధికంగా ఉంది కాబట్టి ఆ సంపూర్ణ విశ్వాసముతో ఆ పిల్లవాడు ప్రార్థిస్తున్నాడు అన్నమాట. సో అది మనకి ఆటోమేటిక్గా రాదండి. అది మనకి ఆటోమేటిక్గా రాదు. దానికే మనము భగవన్ నామస్మరణ చేయాలి. ఈ విధి విధానాలు అన్నారన్నమాట. ఈ శాస్త్రంలో ఆచార్యులు మనం చెప్పిన మన జీవన శైలిని మార్చుకోవాలి. మనం మార్చుకొని భగవంతుడి కోసమే మనం జీవించాలి. భగవంతుడితో అనుసంధానమై ప్రతి విషయంలో ఇదివరకు చూడండి, మనకి పెద్దవారు ఏం చేసినా కూడా భగవంత్ కైంకర్యంగానే ఉండేది అన్నమాట. మన పండగలు కానీ ఏమైనా సరే. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న తెలుగు సామెత. ఎందుకంటే మన ఇంట్లో వైకుంఠ వాతావరణాన్ని నెలకొల్పాలంటే మనకు ఒక మంచి పూజా మందిరము, ఆచార్యులు చెప్పిన అంశాలని అనుసరించి ఓకే మన పూజా మందిరం ఏర్పాటు చేసుకోవడము, ప్రతిరోజు మంగళారతి, ధూపదీప నైవేద్యాలు అంటారు కదా, ఓకే ఓకే సో ఇట్లాగా అన్నిటిని మనం భగవంతుడికి మన యొక్క సంబంధాన్ని, అంటే ఎంత సన్నిహితమైన సంబంధాన్ని ఆయన మనం గ్రహించడానికి మనకు ఆచార్యులు మనకు అందించారన్నమాట దీన్ని. ఓకే సో ఇది మనం చేయాలి చక్కగా. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు, ఎవరైతే మూడులో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఓకే వాళ్ళ యొక్క డెస్టినీ ఎలా ఉంటుందో చెప్తున్నారు అన్నమాట. మోగాశ మోగ కర్మానో మోగ జ్ఞాన విచేతస రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినిం శ్రిత. ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుతారు. అంటే దానవ స్వభావము ఆస్తిక అంటే నాస్తికమైన ఎథీజం లేదా ఇక్కడ అందరూ చూసారండి, రాక్షసిం ఆసురిం అంటే రాక్షస స్వభావము ఆసుర స్వభావము కలిగి ఉంటారన్నమాట. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీ వ్యర్థములగును. అంటే ఇక్కడ ఈ యొక్క సృష్టిలో మనం ఉన్నాము. భగవంతుణ్ణి గుర్తెరిగి ఆయన యొక్క ఆశీస్సులతో ఆయన సంకల్పం మాత్రమే జరుగుతుంది అనే ఒక భావన ఏర్పడి మన జీవనాన్ని గడిపే వాళ్ళు ఒకరు, భగవంతుడే లేడు, నేనే గొప్ప వ్యక్తిని, నా కష్టే ఫలి అని కొన్ని ఫిలాసఫీ పెట్టుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళని కర్మ సిద్ధాంతాన్ని చెప్తారు అన్నమాట వాళ్ళు. దాన్నే శాస్త్రంలో కర్మ మీమాంస అన్నారు. అంటే వర్క్ ఈజ్ వర్షిప్, నేను కష్టపడతాను, ఫలితం దానంతటే వస్తూ తీరుతుంది అనే స్వభావం అన్నమాట. సో ఇది ఒక భ్రాంతి స్థితిలో వాళ్ళకి ఏమవుతుందంటే, నేను కష్టాల నుంచి ముక్తిని పొందాలి అనుకునేటప్పుడు కుదరదు, నా ఆశలు అడియాశలు అయిపోతాయి. లేదా మన కర్మలు చేస్తాము, కామ్యకర్మలు ఏదో ఒక ఆశించి వాటికి మనకి ఫలితం ఉండదన్నమాట. ఓకే లేదా ఈ యొక్క ప్రపంచం ఎట్లాగా నడుస్తుందో మన హిస్టరీ మనం చదువుతున్నామో అలాగే ఈ భౌతిక జగత్తు మొత్తాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస అనేది చాలామందికి ఉంటుంది. ఆ జ్ఞాన సముపార్జన ఎందుకు జన్మ మృత్యు జరా వ్యాధి బుద్ధుడు మనకు చూపించారు. ఆయన చూస్తున్నారు ఎందుకు కొంతమంది ముసలితనం వచ్చి బాధపడుతున్నారు, కొంతమంది ఎందుకు వ్యాధిగ్రస్తులే బాధపడుతున్నారు, కొంతమంది చనిపోయి వాళ్ళందరూ దుఃఖిస్తూ రోధిస్తూ వెళ్తున్నారు, వీటన్నిటికీ విముక్తి లేదా అని ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు ఆయన మనలాగా అవతారంలో ఉండి మనకి చూపించారు. అంటే తపస్సు చేసి అప్పుడే మనకు జ్ఞానాన్ని పొందాలన్నమాట. మరి ఆ జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళ యొక్క ఆశలన్నీ వ్యర్థములవుతాయి. ఎందుకంటే భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క దివ్యత్వము ఏంటి అనేది తెలియకపోవడం వల్ల. ఇప్పుడు ఎవరికైతే భగవంతుడి యొక్క దివ్యత్వము తెలిసి ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నారు. మాత్మనాస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్య మనసో
జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. జ్ఞాత్వా, జ్ఞాత్వా అంటే తెలిసి ఉండడం అన్నమాట. ఏమని ఇక్కడ తెలిసింది వాళ్ళకి చెప్తున్నారు. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి, అంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో ఓకే, భ్రాంతితో మూడులు ఉన్నవారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరంటే మహాత్ములు, ఫస్ట్ క్లాస్, వీళ్ళు ఫస్ట్ క్లాస్. వాళ్ళు దైవ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. వారు నన్ను ఆదియును అవ్యయుడను అగు దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందరు. అంటే మనము ఎందుకు భక్తి చేస్తున్నాము అని మనల్ని ఎవరిని ప్రశ్నించారనుకోండి, ఇది ఒక సమాధానం అన్నమాట. నేను మహాత్ముల యొక్క అడుగు జాడలలో ఉన్నాను అని చెప్పాలన్నమాట. మనకి జీవితంలో ఎవరో ఒక రోల్ మోడల్ అనేది అవసరము. మనం ఆ రోల్ మోడల్ మనమే చూస్ చేసుకోవాలి. నేను ఫలానా వ్యక్తిని చూస్ చేసుకోవాలా, లేదా ఇతను ఫలానా వ్యక్తిని చూస్ చేసుకోవాలా, తను మహాత్ముడా, తను మూఢుడా, అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడి దివ్యత్వాన్ని తెలుసుకున్న మహాత్ములను ఆశ్రయం పొందితే మన జీవిత పరమావధి ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే భగవంతుడి దివ్యత్వముని తెలుసుకోకుండా ఎంతసేపటికి ఓకే నేను నాదిన భ్రాంతి చిత్తులుగా ఉండి అసుర స్వభావము, దానవ రాక్షస అసుర స్వభావం అని చూసారండి, అటువంటి స్వభావంలో ఉన్న వ్యక్తుల యొక్క లీడర్షిప్లో మనం ఉన్నాము అనుకోండి, ఓకే మన జీవితం అగమ్య గోచరం అయిపోతుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క శ్లోకంలో ఆ మహాత్ముని యొక్క ఒక సిమ్టమ్స్ ఏంటని చెప్తున్నారు, లక్షణాలు ఏంటని చెప్తున్నారు. భజంతి అనన్య మనసో, తన మనస్సు ఏకాగ్రతంగా ఓకే భగవత్ సేవలోనే నిమగ్నమై ఉంటారు, వాళ్ళు మహాత్ములు. ప్రభుపాదులు వారు అంటారు, మహాత్మా అనేది రబ్బర్ స్టాంప్ కాదు, మహాత్మా అనేది ఒక టైటిల్. ఎవరిస్తారండి? భగవంతుడే ఇచ్చారు. ఇక్కడ భగవంతుడు ఎవరికి ఇచ్చారంటే, ఎవరైతే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నై ఉన్నవారు వారు మహాత్ములు అని చెప్తున్నారు అన్నమాట. అంటే భగవంతుడి యొక్క దివ్యత్వముని పూర్తిగా ఎరిగిన వారు. సో ఇక్కడ ఒక 2 శ్లోకాలు అండి, ఈ 2 శ్లోకాలు చెప్పుకుందాము. సతతాం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సో వాళ్ళు ఏం చేస్తారు? ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయంతో ప్రయత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. చూసారండి ఎంత చాలా వివరంగా మనం చేసే పనుల్లోనే. మనము ప్రపంచంలో ఎవరో ఒకరిని కీర్తిస్తూనే ఉంటాము. మన బాస్ని కీర్తిస్తాము అంటే ఆఫీస్కి వెళ్తే, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా మనకి రిలేటివ్స్లో బాగా మనకి అండగా ఉన్న వారిని, వారు గొప్పతనాన్ని మనం పొగుడుతూ ఉంటాము. లేకపోతే మనం చేయలేని పని ఎవరైనా గొప్పగా సాధిస్తున్నారనుకోండి, ఓ చాలా గొప్పవాడు వాడు చేశారు అని. ఎవరొకరు మనము వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మహాత్ములు ఇక్కడ వచ్చిన సర్వశక్తులన్నీ, మన జీవులకు అన్నీ ఏర్పడిన శక్తి, ఈ శరీరమే చెందే ప్రకృతి, ఈ ప్రకృతి ఆధీనము ఎవరి చేతిలో ఉంది అంటే మయ అధ్యక్షేణ ప్రకృతి అన్నారు కృష్ణ భగవానుడు. మరి ఆయన యొక్క మహిమలను కీర్తిస్తూ ఉంటారు అన్నమాట. కీర్తించడమే కాదు, ఆయన కోసమే పనిచేస్తుంటారు, దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తుంటారు. ఏంటి? ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని పొందడానికి, భగవద్ధామాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయనకి నమస్కరిస్తూ ఉంటారు. అందుకే మన గుడికి వెళ్ళినప్పుడు సాష్టాంగ ప్రణామము, ఇంకా పురుషులు, అదే మాతాజీస్ అయితే ఇంకా పంచాంగ ప్రణామము ఎందుకు చేస్తారంటే, నేను సర్వవేళ నేను భగవంతుడికి శరణు పొందాను అని మనం ఎప్పటికెప్పుడు భగవంతుడికి మనం ఇలా మనం వ్యక్తపరచాలన్నమాట. అలాగే భగవంతుడు నన్ను నిత్యంతో భక్తితో పూజించరు. ఓకే, జ్ఞాన సముపార్జన యజ్ఞము నందు నెలకొనిన ఇతరులు దేవాది దేవుడనైన నన్ను ఏకత్వ భావముతోనూ, కొందరు వివిధ రూపునిగాను మరికొందరు విశ్వరూపునిగాను పూజింతురు. ఇది ఒక చివరి శ్లోకం అండి. ఇందాక చెప్పిన మహాత్ములు ఫస్ట్ క్లాస్, ఆ ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు మూడులు, అది అర్థం చేసుకున్నాం మనం. ఓకే, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎవరంటే ఏకత్వ భావము అంటే
తత్వమసి నేనే భగవంతుడి యొక్క అంశను అని తనను తాను పూజించుకుంటారు అనమాట. దాన్ని అహంగ్రోపాసన అన్నారు శాస్త్రంలో. అహంగ్రోపాసన అంటే ఓకే నేను భగవంతుడి యొక్క అంశను, నేనే భగవత్ స్వరూపుడిని అని తనకు తానే ఓకే తను ఆపాదించుకుంటూ ఓకే తనే ప్రతి విధానంలో కూడా ఓకే పూజా పురస్కారాలు కూడా ఆయనే చూసుకుంటాడు అనమాట. ఇంకా రెండో గ్రేడ్ వాళ్ళు దీంట్లో ఒక రూపాన్ని ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే మనకి పంచోపాసన అని చెప్పారు, ప్రతీక ఉపాసన. ఓకే ఇక్కడ మన విష్ణువుని ఆరాధిస్తారు, శివుడిని, శక్తిని, తర్వాత సూర్య భగవానుడిని, వినాయకుడిని ఇలాగ పంచ ఉపాసన చేస్తుంటారు అనమాట. సో అలాగే కొంతమంది చేసేవారు. ఇంకొక మూడో వాళ్ళు విశ్వరూప దర్శనం అన్నమాట. అంటే విశ్వరూపాన్ని అంటే ఒక బ్రహ్మాండాన్ని చూస్తే విశ్వరూప దర్శనం మనకి నెక్స్ట్ అధ్యాయం వస్తుంది. ఓకే సో అధ్యాయంలో చెప్తారు పాతాళ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఆయన శిరస్సు, పాతాళంలో ఆయన పాద పద్మాలు, ఓకే శంఖచక్ర అంటారు మన సూర్యచంద్రులు, తన కళ్ళు, ఇలాగా తన బాహువులు, దేవతలు, ఇంద్రుడు, ఇట్లాంటివన్నీ చాలా చెప్తుంటారు అనమాట. సో ఇలాంటి అవగాహనతో ముక్కోటి దేవతలందరూ ఈ సృష్టి మొత్తము భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శనంలోనే ఉంది అని పూజించేవాళ్ళు అనమాట. సో ఇక్కడ చూస్తే మనందరం కూడా ఓకే ఎక్కువ మంది మన ఇండియాలో, మన భారతదేశంలో ఈ యొక్క కొందరు వివిధ రూపునిగాను అంటే భగవంతుడే ఈ రూపంలో ఉన్నాడు, భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు అంటే ఏ రూపాన్ని మనము పూజించినా కూడా చివరికి భగవంతుడినే అని భావనలో ఉండేవారు కొంతమంది ఉన్నారు. కానీ ఇందామని చెప్పినట్టుగా డైరెక్ట్ ప్రాసెస్, ఇండైరెక్ట్ ప్రాసెస్. భగవంతుడిని పూజించడం డైరెక్ట్, భగవంతుడిని వివిధ రూపాల్లో అంటే ఆయన శక్తిని పూజించడం అనేది ఓకే ఇంకొక ఇండైరెక్ట్ ప్రాసెస్. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే హరే కృష్ణ. ఈ యొక్క అధ్యాయము చాలా ముఖ్యమైనది. నేను మొదటగా ఎక్కువ శ్లోకాలు తీసుకోలేదు, ఒక క్లాస్తో అంటే ఒక క్లాసెస్తో ఈ 9వ అధ్యాయం మనము సంపూర్ణంగా అర్థం చేసుకున్నాము. వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి ఒక 9వ అధ్యాయం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవడానికి. సో అందరికీ నా నమస్కారాలు. అందరితో శ్రద్ధతో మీరు వింటున్నారు. ఈ రోజుతో పురుషోత్తమ అధిక మాసము సంపూర్ణం అవుతుంది అన్నమాట. ఓకే మనకి కరెక్ట్గా 30 days. ఓకే ఈరోజు అందరూ కూడా ఏదో తన శక్తి మేరకు దాన ధర్మాలు చేయటము, ఓకే భగవంతుడికి దీపం వెలిగించి, తర్వాత కొంతమంది బ్రాహ్మణులకి భోజనం అట్లా చేయడానికి చాలా రకరకాల శాస్త్రం చెప్పారన్నమాట. మనకి ఎంత బిజీ స్కెడ్యూల్ మనకు అవగాహన లేదేమి. సో మనకి ఏమైనా ఒక టైం ఉందంటే ఆ టైంలో కాస్త భగవన్ నామస్మరణ మాత్రం చేయొచ్చు. చాలా సింపుల్. మనం ఉన్న చోటనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అందరూ జపమాల తీసుకొని నిశ్చలంగా కూర్చొని భగవత్ నామస్మరణ చేయండి. ఓకే ఈరోజు ఓకే మళ్ళీ మనం వచ్చే వరకు వెళ్తామండి. గ్రంథరాజు శ్రీమద్ భగవద్గీతకి జై, సమవేత గౌర భక్త వృందకి జై. ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరంగ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.